మహమ్మద్ షమి టీమిండియా చూసిన అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. క్రీజ్లోకి వచ్చి బంతిని విసిరితే వికెట్లు ఎగిరి పడాల్సిందే. మైదానంలో షమి రన్అప్ చూస్తే ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. సీమ్ బౌలింగ్తో ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్లను సైతం వణికించిన ఘనత షమి సొంతం. అలాంటి సీనియర్ పేసర్ కెరియర్ ఇప్పుడు అత్యంత క్లిష్టమైన దశకు చేరుకుంది. భారత క్రికెట్ జట్టులో తన ప్రయాణానికి దాదాపు తెరపడినట్లే కనిపిస్తోంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత షమి టీమిండియాకు దూరం అయ్యాడు. తీవ్ర గాయాల బారిన పడి జట్టుకు దూరమైన ఈ స్టార్ పేసర్ కోలుకోవడానికి తీవ్రంగానే శ్రమించాడు. మైదానాల్లోకి తిరిగి వచ్చేందుకు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఎంతో చెమట వచ్చాడు. గాయాల నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత నేరుగా దేశవాళీ క్రికెట్లో అడుగు పెట్టాడు. రంజీ ట్రోఫీలో పశ్చిమ బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి సంచలన ప్రదర్శనలు చేశాడు. ప్రత్యర్థి బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 7 మ్యాచ్ల్లోనే ఏకంగా 37 వికెట్లు పడగొట్టి తనలో పదును తగ్గలేదని గట్టిగానే నిరూపించుకున్నాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లోనూ షమి అద్భుతాలే చేశాడు. లక్నో సూపర్ జైంట్స్ తరపున అత్యుత్తమ బౌలింగ్తో మెరిశాడు. తన పదునైన యార్కర్లతో ప్రత్యర్థులను కట్టడి చేశాడు. లక్నో జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. పవర్ ప్లే ఓవర్లోనూ డెత్ ఓవర్లోనూ ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో బంతులు విసిరాడు. యువ బౌలర్లతో పోటీ పడుతూ వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుత ఫామ్ చూసిన క్రికెట్ ప్రేమికులు షమి మళ్లీ భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ఆశించారు. అభిమానుల ఆశలపై బీసీసీఐ సెలెక్టర్లు ఒక్కసారిగా నీళ్లు చల్లారు. తాజాగా శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఈ ఎంపిక చేసిన జట్టులో షమి పేరు కనిపించలేదు. సంపూర్ణ ఫిట్నెస్ నిరూపించుకున్నా, దేశవాళీ టోర్నీలో వరుసగా వికెట్లు తీసినా సెలెక్టర్లు అతడి పేరునైతే పరిశీలించనే లేదు. దీంతో సోషల్ మీడియాలో షమి కెరియర్ పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇకపై టీమిండియాలో షమి రీ ఎంట్రీపై ఆశలు వదులుకోవాల్సిందే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది చాలదు అన్నట్లు షమి అభిమానులకు మరో పిడుగులాంటి వార్త బయటకొచ్చింది. ఈ న్యూస్ షమి పరడ చేదు గుళికలా తయారైంది. ప్రముఖ స్పోర్ట్స్ పత్రిక ప్రచురించిన కథనం భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. భారత సెలక్షన్ కమిటీ ఇప్పటికే టీమిండియా భవిష్యత్తు పైన స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసిందట. రాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్తో పాటు 2027 వన్డే ప్రపంచ కప్ టోర్నీలను దృష్టిలో ఉంచుకొని అడుగులు వేస్తూ ఉంది. కొత్త తరం వేగవంతమైన బౌలర్లను తీర్చిదిద్దే బృహత్తర ప్రణాళికను బీసీసీఐ వేగవంతంగా అమలు చేస్తూ ఉంది. ఏ వ్యూహంలో భాగంగానే అన్ని ఫార్మాట్ల కోసం 15 మంది యువ ఫాస్ట్ బౌలర్లను బోర్డు గుర్తించింది. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేలా తయారు చేయాలని నిర్ణయించింది. ఈ 15 మందితో కూడిన సీక్రెట్ జాబితాలో మహమ్మద్ షమి పేరు లేకపోవడం అందరినీ కూడా తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సీనియర్ బౌలర్లను కొనసాగించడం కంటే యువ ఆటగాళ్లకు ఇప్పటి నుంచే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సెలెక్టర్లు నిర్ణయించారు. భవిష్యత్తులో జరిగే ప్రధాన టోర్నీల సమయానికి ఈ యువ పేసర్లు పూర్తి అనుభవంతో సిద్ధంగా ఉండాలన్నదే సెలెక్టర్ల వ్యూహంగా తెలుస్తోంది. భారత జట్టులో ఇప్పటికే తరం మార్పు ప్రక్రియ వేగంగా ప్రారంభమైంది. జస్ప్రీత్ బుమ్రాతో కలిసి షమి కొత్త బంతితో దాడి చేస్తే భారత పేస్ దళం మరింత పటిష్టంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సెలెక్టర్లు మాత్రం భవిష్యత్ అవసరాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 35 ఏళ్ల షమి కంటే యువ బౌలర్ల వైపు దృష్టి సారించడమే శ్రేయస్కరమని బోర్డు భావిస్తుంది. మైదానంలో అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నప్పటికీ వయసు కారణంతో షమిని పక్కన పెట్టేసినట్లు స్పష్టమవుతుంది. ఇక్కడ ఒకవైపు దేశవాళీ టోర్నీలో సత్తా చాటుతున్నా, మరోవైపు ఐపీఎల్లో వికెట్లు పడగొడుతున్నా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం షమికి పెద్ద ప్రతిబంధకంగా మారింది. ఇకపై షమి భారత్ తరపున అంతర్జాతీయ మ్యాచ్లు ఆడటం దాదాపు అసాధ్యము అనే సంకేతాలే వెలువడుతూ ఉన్నాయి. ఏదైనా ఊహించని అద్భుతం జరిగితే తప్ప షమి మళ్లీ భారత జెర్సీలో కనిపించే అవకాశమే లేదు. టీమిండియాకు ఎన్నో చారిత్రాత్మక విజయాలందించిన ఒక గొప్ప ఫాస్ట్ బౌలర్ కెరియర్ ఇలా ముగిసిపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది.